నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘాల నాయకుడు బాలరాజు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రధానంగా మీరేమో 25% రిజర్వేషన్ అని మీరు అడుగుతా ఉన్నారు, కానీ ఒక పక్క ఉన్న కళ్ళు కాంపౌండ్లను కూడా మూయించే పరిస్థితి కనపడతా ఉంది. ఏం చెప్తారని? ఇప్పుడు అక్కడ కుకుట్పల్లిలో జరిగింది. ఆ జరిగిన దాంట్లో ఉన్నది ఎవరు అంటే ఒక కాంగ్రెస్ కౌన్సిలరు, మరియు 30 సంవత్సరాల నుండి కాంగ్రెస్లో ఉన్న కూన సత్యం గౌడ అన్నట్టు ఆయన ఉన్నాడు. మేము ఎంబడే సంఘాలుగా మేము ఏం డిమాండ్ చేసినాము, సిట్టింగ్ హైకోర్టు జడ్జితోని విచారణ జరిపించి ఎవరేమన్నా కల్తీ చేస్తే ఏదైనా చేస్తే మీరు శిక్షించండి. రాష్ట్రంలో ఎక్కడ కల్తీ లేదండి. పాలు ఇప్పుడు ఒక రోజుకు 60 లక్షల లీటర్లు అవసరం పడుతుంది. ఎంత వస్తుంది? 10-15 లక్షలు కూడా వస్తలేవు. ఏ విధంగా వస్తుంది? అట్లానే మేము ఏదో కల్తీ చేస్తామని అంటలేము. ఈ విధంగా మా వృత్తి అంతా క్షీణించిపోతుంది. కాబట్టి ఇక్కడ వైన్ షాపులు అనేటి గౌన్లలో హక్కు, అది గౌన్లకు చెందాలి. మా వృత్తి అది. ఎప్పుడు నిజాం కాలం కంటే ముందు నుంచి మా వృత్తి. సారా ఉన్నా, కళ్ళు ఉన్నా, వైన్ షాపులు అయినా గౌడుల హక్కు అది. అందు గురించి గత ప్రభుత్వం 15% ఇస్తే వీళ్ళు 25% వైన్ షాపులలో గౌడులకు సొసైటీలకే ఇస్తామని మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ అయిన శ్రీధర్ బాబు గారు మాకు లెటర్ తీసుకున్నాడు. మల్లు రవి గారు శ్రీధర్ బాబు కలిసి మాకు ఏమన్నారు, మీ గౌడులకు 25 లక్షల మంది ఉన్నారు కాబట్టి మీకు 25% రిజర్వేషన్ ఇస్తాం. మొదలున్న ప్రభుత్వం 15% ఇస్తే 25% ఇస్తా అని చెప్పిండ్రు. కాబట్టి మేమున్న గౌడ్స్ అందరూ కూడా మద్దతు తెలిపినాము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే దిశగా గట్టిగా ప్రయత్నం చేసినాము. మాకు ఇచ్చింది 5 వాగ్దానాలు, 5 డిమాండ్లు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. 50 సంవత్సరాలు నిండిన గీత కార్మికునికి 5,000 పెన్షన్ ఇస్తున్నాడు. చెట్టు మీదకి వెళ్ళి వాడి చనిపోతే గత ప్రభుత్వం 5 లక్షలు ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 10 లక్షలు ఇస్తామని చెప్పారు. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా నామకరణం చేస్తున్నారు. ట్యాంక్ బోర్డు పైన మహామౌలు ఉన్న దగ్గర మా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహము ఎంబడే పెడతాము, ప్రతిష్ట చేస్తామని మాకు మాట ఇచ్చిండు. మేము అడుగుతున్నాం అదే, మీరు ఇచ్చిన మాట ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో గౌడ్లందరూ కూడా మేము మద్దతు తెలిపినాము. మా టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాకు తప్పకుండా మా హామీలు నెరవేరుస్తాడని మాకు నమ్మకం ఉంది. మా బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు ఉన్నారు. మళ్ళా మా మధు యాష్కన్న మా జాతిలోనే ఆయన భీష్మ పితామహుడు లాంటి మనిషి. మా గీత వృత్తికైనా ఏదైనా ఆయన సంవత్సరాల నుంచి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే పోరాటం చేసి మా వృత్తిని కాపాడేందుకు ఆయన ఎంపీ పదవిని కూడా త్యాగం చేసి మాకు అండగా నిలబడి కొట్లాడేటోళ్ళు కాంగ్రెస్ పార్టీలో 3 మహా నాయకులు ఉన్నారు. కాబట్టి మేము సంతోషం. కళ్ళు గీత కార్మికులు తొక్కే ప్రయత్నం జరుగుతూ ఉందా రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి? ఇగో ఎక్కడనో జరిగిన చిన్న సంఘటన. తెలంగాణ రాష్ట్రం అంటే 8,000 సొసైటీలు టీఎఫ్టీలు ఉన్నాయి. మేము 25 లక్షల మంది ఉన్నాము. ఒక్కరిద్దరు కల్తీ అంటే రాష్ట్రంలో ఎన్ల కల్తీ జరుగుతలేదు మీకు తెలియదా? ఇగో నిన్న కాక మొన్న వైన్ షాపులలో మీరు సూర్యాపేటలో కల్తీ జరిగింది. కల్తీ జరిగితే జరిగినోన్ని శిక్షించు. నువ్వు అందరినీ శిక్షిస్తా అన్ని వైన్ షాపులు బంద్ చేస్తావా? అన్ని డిస్టిలరీలు బంద్ చేస్తావా? చెప్పండి. కానీ ఇప్పుడు కళ్ళు కాంపౌండ్లన్నీ బంద్ చేసే పరిస్థితి కనపడుతుంది కదా, మరి సీజ్ చేయమని చెప్పినట్టు కదా ముఖ్యమంత్రి గారు అటువంటి నిర్ణయం తీసుకోవడని మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మాకు ఎన్నో సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఆయన మాకు ఒక అన్నదమ్ముల రిలేషన్ ఉంది. గీత వృత్తిదారులు రేవంత్ రెడ్డికి ఎప్పటి నుంచో మద్దతుగా నిలబడ్డము. రేవంత్ రెడ్డి గారైనా, తిరుపతి రెడ్డి గారైనా, కొండల రెడ్డి గారైనా గౌడ సంఘాలతోని గౌడ నాయకులతోని ఆయనకు చాలా దగ్గర సంబంధం ఉంది. ఆయన అటువంటి పని చేస్తాడని మేము 1% కూడా నమ్మము. నెక్స్ట్ ఏంటి కార్యాచరణ? ఒకవేళ ఈ 25% గురించి మీకు రియాక్షన్ రాకపోతే ఏం చేయబోతున్నాను? వస్తుందనే మాకు అపార నమ్మకం ఉంది. ఎందుకంటే మాకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో మాట ఇచ్చిండు. మేము ఆయనకే మెమోరాండం ఇచ్చినాం. ఆయన ఒప్పుకున్నాకనే మేము గాంధీ భవన్ వెళ్ళినాం. గాంధీ భవన్ వెళ్ళి మేము మేనిఫెస్టోలో పెట్టించినాము. మల్లు రవి గారు సత్తాగా తీసుకుపోయి మేనిఫెస్టోలో పెట్టించిండు.
పెట్టించినాకనే మేము మద్దతు తెలిపినాము. ఈడ మామూలు ఎవరు లేరు, అంత రాష్ట్ర నాయకులు అన్ని సంఘాల అధ్యక్షులే ఉన్నారు. నేను తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ చైర్మనే. ఏ పార్టీలతో నాకు సంబంధం లేదు, ఏ పార్టీలో నేను మెంబర్ను కూడా కాను. మా జాతి బతకాలే, మా వృత్తి బతకాలే, మా ప్రధాన డిమాండ్ అదే. గౌడ జాతి 25% వైన్ షాపులు మొదలే నోటిఫై చేయవలసిందే, చేసినాకనే నోటిఫికేషన్ ఇవ్వాలి. గుర్తించే పరిస్థితి ఉంటుందా గౌడ సంఘాలను ఇప్పుడున్న ప్రభుత్వం గుర్తించే పరిస్థితి? ఎందుకంటే ఎంతసేపు బీసీ రిజర్వేషన్ అని ఓవరాల్ గా మాట్లాడుతున్నారో తప్పితే 25% గురించి ఏ నాయకుడు కూడా అఫీషియల్ గా మాట్లాడినారుగా కానీ ఎక్కడ కూడా కనపడట్లేదు కదా. మేము ఎన్ని సంవత్సరాల నుంచి గౌడ్ల గురించి పోరాటం చేస్తాం చూడండి. గౌతు లచ్చన్న గారు, బాలగౌడ్ గారు, ధర్మ భిక్షం గారు, దేశం చిన్నమల్లయ్య, అటువంటి మా నాయకుల దగ్గర మేము పనిచేసి ఆ అనుభవం ఉంది. మేము ప్రభుత్వాలతో ఎట్లా సాధించాలనో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కూడా మేము ఆర్డర్ తెచ్చి అదే ఆర్డర్ మీద ఇప్పుడు నడుస్తున్నాయి కదా, మీరు చూడండి. మరండి ఈ నీరా కేఫ్ కూడా క్లోజ్ చేయిస్తామని కూడా అంటుంది కదా ప్రభుత్వం. నడుపుతున్నారు.